यूट्यूबर। हाँ ये कहता आंध्र प्रदेश स्टेट यहाँ पर आ गए थे। ये जाएंगे फिर राजस्थान घूमेंगे। पूरा इंडिया। इंडिया इंडिया। राजस्थान का हो गया ना। సో ఫైనల్గా అయితే రూమ్ దగ్గరికి వచ్చేసాం అనమాట. సో సైకిల్ అనేది ఇక్కడ పార్క్ చేసేసి నేను ట్రావెల్ చేయాలి. సో అదే చూస్తున్నాను ఎలా అయింది నేను. ఫ్లైట్ టికెట్స్ ఇంకా బుక్ కాలేదు, అవి బుక్ అవ్వగానే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రో. సైకిల్ చూస్తారంటే సో అతను యూజ్ చేసే వెహికల్ అనమాట ఇది. చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా ఉందో. సో అతనికి ఓన్గా డిజైన్గా కస్టమైజ్ చేయించుకున్నాడంట. సో ఇవి వచ్చేసి కాళ్ళు ఉంటాయి కదా, సో మన కాళ్ళు దగ్గర బ్రేక్స్ అనమాట ఇవి. సో బోత్ సైడ్గా ఉంటాయి. Uh-oh. సైకిల్ లోపల పెట్టడం జరిగిపోయింది. నాకు అవసరమైన లగేజే తీసుకున్నాను అనమాట. సో నేను ఇక్కడ నుంచి జైపూర్ వచ్చి జైపూర్ నుంచి నేను మళ్ళీ ట్రావెల్ చేయాల్సి వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్. సో నాకు 12వ తారీఖున ఫ్లైట్ ఉంది ఇక్కడ నుంచి. సో ఇప్పటిదాకా నాకు ఫ్లైట్ లేదన్నమాట. సో నేను ట్రావెల్ చేయాలంటే మధ్యలో ఉదయపూర్ దాటి జైపూర్కి వెళ్ళి రావాలి. సో జైపూర్ నేను ఉన్న దగ్గర నుంచి 300 కిలోమీటర్లు వస్తుంది. ఈ 300 కిలోమీటర్లు 2 రోజుల్లో తొక్కడం అనేది అసాధ్యం అనమాట. అందుకని చెప్పేసి ఒక సైకిల్ రైడ్ దగ్గర ఇందాక సైకిల్ పెట్టేశాను. సో ఇక్కడ నుంచి అతన్ని రిక్వెస్ట్ చేసుకోవచ్చు వాళ్ళ ఇంటికాడ ఉండొచ్చు అని, బట్ అంత అవకాశం లేదు నాకు. అందుకని చిన్న హోటల్ తీసుకున్నాను. సో నా బడ్జెట్కి తగ్గ 600 రూపాయలు తీసుకున్నాను అనమాట రూము. సో ఇదేనమాట. సో నా లగేజ్ ఇది. సో ఓట్ అన్నది చాలా ముఖ్యం కాబట్టి నేను రావాలని డిసైడ్ అయిపోయి పని చేస్తున్నాను. ఓకే డన్. హే గైస్, రాత్రి కరెక్ట్గా 11 అయింది. ఇంకా గంటన్నర ట్రావెల్ చేయాలి జైపూర్కి. సో చిన్న హోటల్ దగ్గర ఆగిపోయింది బండి.
సో ఇప్పుడు ఫుడ్ ఏమైనా తీసుకుంటే ఫ్లైట్లో ఏమైనా ఇబ్బంది వచ్చేసింది ఏం చేసింది లస్సీ తీసుకున్నాను. దాని కొట్టు ఓటకు చాలా ముఖ్యం కాబట్టి రావాల్సిన తప్పట్లేదు నాకు. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఓకే, హాయ్ గైస్. సో వాన ఫుల్గా పడుతుంది అనమాట. సో రోడ్లు మొత్తం నీలమయం అయిపోయింది. ఓ మై గాడ్, చాలా డేంజర్గా ఉంది రోడ్డు మట్టికి. చెప్పంగా ఈరోజే వాన పడింది ఇది మొత్తం. ఈ ఎండాకాలంలో ఇక్కడ వాన పడటం అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. So you targets. Takkan bangga వచ్చేసింది. H6 GF U హాయ్ ఫ్రెండ్స్. సో నాకు ఫ్లైట్ ఎక్కడం కొత్త, బోర్డింగ్ పాస్ కానీ అవి చెకింగ్ చేయించుకోవడం కానీ నేను ఎప్పుడు చూడలేదు. బ్రదర్ మనకి హెల్ప్ చేశారన్నమాట. విజయ్ చిత్తూరు, విజయ్ చిత్తూరు అంట. సో బెంగళూరు వెళ్తున్నాడు, కొంచెం హెల్ప్ చేశారనమాట. సో లగేజ్ ఎలా తీసుకెళ్ళాలి, బోర్డింగ్ పాస్ ఎలా తీసుకోవాలి అన్నీ మనకి వివరించి చెప్పారు. థ్యాంక్ యూ. బాయ్. ఓకే. థ్యాంక్ యూ. సో మన ఇండియాలో పాస్ అయిపోయింది. సో మనం పైకి ఎక్కుతున్నాం. ఫస్ట్ టైం విమానం ఎక్కుతాం రోయ్ నా జీవితంలో. ఈసారి మమ్మల్ని తీసుకురావాలి గ్యారెంటీగా. इसका सीट नंबर B18. इसका नंबर 18.
మీరు आप बोले यहाँ लग जाते हो चलो B18 this is my seat now. So my seat ಇದೆ B18 అన్నమాట. కూర్చోవాలా ఓకే నా సీట్ ఇదే B18 సెంటర్ ఇచ్చాడు. ఫస్ట్ టైం ఐఎమ్ సో ఎక్సైటింగ్ అనమాట. సో ఓట్ అనేది చాలా ముఖ్యం కాబట్టి ఓటు కోసం ఎంత దూరం అయినా వెళ్తానని చెప్పాను కదా. వస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్కి, మా ఊరికి ఓట్ వేయడానికి వస్తున్నాను అనమాట. पर लौट जाए कुर्सी की पेटी बांध में। धन्यवाद। Now attention please as we are anticipating turbulence due to bad weather. The government has turned on the seatbelt signs. We request you all to return to your seats and fasten your seatbelts. Thank you. హాయ్ ఫ్రెండ్స్, హైదరాబాద్ రావడం జరిగింది. సో ఇక్కడ నుంచి నాకు ఇవాళ నైట్ మళ్ళా 11 o'clock ట్రైన్ ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ నేను 800 kilometers ట్రావెల్ చేయాల్సి వస్తుంది. సో అది చూసుకొని మళ్ళీ ఓటికి చోట్లుగా 800 kilometers ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ఇది అవుతున్నాను. మన బడ్జెట్లో టీ ఒకటే ఉంది ఇక్కడ. మొత్తం రేట్లు ఇప్పుడే సాదా దోశ 95 రూపాయలంట. ఓటు చాలా ముఖ్యమైనది. నేను ఎప్పుడు మర్చిపోకూడదు. అంటే ప్రతి 5 సంవత్సరాలకు వచ్చే ఓటు మనం ఖచ్చితంగా వినియోగించుకోవాలి. ఓకే, హాయ్ ఫ్రెండ్స్. సో హైదరాబాద్లో టికెట్ రేట్లు మటుకు వాసిపోయింది. సో 35 kilometers ఉంది. సో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రాజీవ్ ఇంటర్నేషనల్ ఎయిర్ నుంచి అమీర్పేట 35 kilometers ఉంది. 35 kilometers గాను 300 రూపాయలు ఛార్జ్ తీసుకున్నాడు. 300 rupees. ఇదే 300 రూపాయలు. సాయంత్రం సికింద్రాబాద్ నుంచి ఒంగోలుకి ట్రైన్ టికెట్ సరిపోతుంది అన్నమాట. సో
రేట్లు అనేవి ఎంత దారుణంగా పెంచారో మనకు అర్థమైపోతుంది దీన్ని బట్టి. అది ఓకే 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 ఇంకేం లేదు. ఆ పవర్ బ్యాంక్ అబ్బాయి అక్కడే ఉన్నాడు, ఆ అబ్బాయి కలిస్తే సార్. ఓకే డన్. అలాగే చేసినాం. హాయ్ గైస్. సో పిఠాపురం ఎవరికి గెలుస్తారు? పవన్ కళ్యాణ్. పిఠాపురం వెళ్ళాలంట. ఇవాళ వెళ్తారా? సో ఈరోజు పిఠాపురం వెళ్తున్నారంట. ఓటు వేయడానికి, పవన్ కళ్యాణ్ గెలిపించడానికి వెళ్తున్నారంట. ఓటు చాలా ముఖ్యమైనది, జాగ్రత్తగా ఓటు వేయండి. ఓకే, జై హింద్. రాత్రి ట్రైన్ మిస్ అయిపోయింది. మళ్ళీ అప్పుడు వేరే ట్రైన్ పెట్టుకొని విజయవాడ వస్తున్నాను. గత 5 గంటల నుంచి కేవలం వరంగల్ వరకే వచ్చింది. ఆసిపోతుంది ఇక్కడ. గాయ్స్ 3 రోజుల నుంచి ట్రావెల్ చేస్తున్నాను. రోజు నుంచి స్నానం లేదు, ఏమి లేదు. చిన్నగా మా ఊరు వెళ్ళడానికి నాన్ స్టాప్ బస్సు దొరికింది ఒంగోలు. సో 1 నిమిషాలు మళ్ళీ వెళ్ళడానికి ఉండాలి. నరకంగానే వచ్చింది అన్నమాట. ఓటు చాలా ముఖ్యం. వేయడానికి వెళ్తున్నాను ఇప్పుడు. 6 గంటలకు ఉంది. ఉదయం 6 గంటలకు వస్తే ఇప్పుడు దొరికింది బస్సు నాకు ఒంగోలుకి వెళ్ళటానికి. అంటే 6 గంటలు వెయిట్ చేశాను బస్సు కోసం. నేను ఏమి లేవు, నాకు ఛాన్స్ లేవు. చాలా రోజుల తర్వాత బిర్యానీ తిన్నాను. అది ఆంధ్ర బిర్యానీ తిన్నాను అనమాట. ఇంటికి రావడం వల్ల పార్టీ ఇచ్చారు మా ఊళ్ళు. వీళ్ళు ఇంకా రాలేదు, వచ్చినా చూపిస్తా. సో ఇంకొక 6 గంటలో ఓటు వేయడానికి వెళ్తున్నాను. వేయలేదు ఇంకా, వేయడానికి వెళ్ళాలన్నమాట. దీనికోసం కరెక్ట్గా 23,000 రూపాయలు ఖర్చు అనమాట నాకు రాను పోను. ఇది ఓన్లీ యూజ్ ద కెమెరా. హాయ్ ఫ్రెండ్స్, డాబా టు మా ఊరు ఫైనల్ రీచ్ అయిపోయాం. బాబు ఊరికే వచ్చే అదే వచ్చే మేము. సో బిర్యానీ తినేసి ఓటేయడానికి వెళ్తున్నాను. గత 3 రోజుల నుంచి ట్రావెల్ చేస్తూ అన్ని వెహికల్ ఎక్కడం జరిగిందనమాట. ఒక్క పడవ మటుకే ఎక్కలేదు నేను. ఆ పడవ యాడ మిస్ అయిందో తెలియలేదు. అన్ని బండ్లు ఎక్కారు ఈ 3 రోజుల్లో. ఎక్కితే ఎక్కానే ఎంజాయ్ పండుగ. ఈడే డ్రైవర్ అనమాట. ఓటేసేసాను సక్సెస్ఫుల్గా. సో దీనికోసం చాలా కష్టపడి చాలా దూరం నుంచి ట్రావెల్ చేసుకుంటూ వచ్చాను అన్నమాట. ఓటు చాలా ముఖ్యం కాబట్టి
సో ఇదే మా ఇల్లు. ఫ్రిడ్జ్. సో ఇల్లు అయితే సో ఇది కిచెన్ అనమాట. సో టీవీ, ఇది హాల్. సో ఇది బాత్రూమ్ అనమాట. సో నాకు సహకరించిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఓటుకు వినియోగించుకున్నాం. ఎంజాయ్.